జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సృష్టి చాలా విచిత్రమైనది. భగవానుడు జీవులకు ఒకరికి సంబంధం, బాంధవ్యం జీవుల మధ్య ఎలా ఏర్పరుస్తారో తెలియదు, కానీ అవి ఒక్కొక్కసారి ఎంతో హాయి, మధురానుభూతి, సంతోషం అన్నీ కలుగుతాయి. ప్రతిరోజు నేను మామూలుగా ఉదయాన్నే చెట్లకు నీళ్లు పెడదామని బయటికి వెళ్తాను. ఇంజన్లో నుంచి నీళ్లు బాగా పైపులో ఫోర్స్గా వస్తుంటాయి. నేను ఎప్పుడైతే పైపు పట్టుకుంటానో అప్పుడే సంతోషంతో 2 బుల్లి పెట్టెలు, పేరేదో నాకు తెలియదు, అవి ప్రతిరోజు ఉదయం సుమారు 6:30 నుంచి 7:30 లోపల ఎప్పుడు వచ్చినా సరే అవి ఎగురుతూ నేను దూరం నుంచి పెట్టే నీళ్ళ ఆ జల్లుల మధ్యలోంచి కూడా అటు ఇటు తిరుగుతూ పోతుంటాయి. ఒకరోజు కాదు, ప్రతిరోజు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అవి నేను ఎప్పుడైతే వస్తానో, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వచ్చి ఆ 2 పక్షులు మా ఇంటి ముందు ఉన్నటువంటి నీటి మడుగులో నీరే తాగుతాయో లేకపోతే మట్టిలో ఉండేటువంటి వాటికి సంబంధించిన ఏమైనా తింటాయో తెలియదు, కానీ ప్రతిరోజు అవి ఎంతో ఆనందంతో, మనం వచ్చామనే ఆనందంతో అటు ఇటు పరుగులెడుతున్నట్టుగా అవి వాటిని చూస్తుంటే, అరే భగవంతుడు, ఏంది ఇక్కడ ఉంటున్నాము, వాటికి మనకి ఏం సంబంధం, ఆ 2 ఎందుకు వస్తున్నాయి రోజు అనేది విచారిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు కూడా అవి వస్తే బాగుండే, లేట్ అయిందనుకో, లేట్ అవుతుంది ఇవాళ, అవి రాలేదే, ఇటువంటి చర్చ కూడా లోపల మదనపడటం జరుగుతుంది. ఇది మనం చెప్తే రాదు, కాకతాళీయంగా భగవంతుడు ఏర్పరిచినటువంటి సృష్టి రహస్యం. ఆ మధుర క్షణాలు నేను చూస్తూ చాలా సంతోషిస్తాను, ఎంతో ఆనందంగా ఉంటాయి. ఉదయం పూట పైగా అవి 2 చిన్న బుజ్జి పెట్టెలు. వాటికి మొట్టమొదట్లో చాలా దూరంగా నుంచి వచ్చేవి, ఇప్పుడు క్రమేపీ దగ్గరగా కూడా వస్తున్నాయి. అంటే ఏంటి, కొంత టెస్ట్ చేసాను అనమాట. మనల్ని టెస్ట్ చేసిన తర్వాత, ఓహో పర్వాలేదు, బల ఆయన, పెద్ద ఆయన, మంచి ఆయన నేను అనుకొని కాస్త దగ్గరగా రావటం, అవి కూడా సమయానికి అటు ఇటు మనల్ని ఆనందపరచడం చేస్తూ ఉంటాయి. కనుక మనకి ఎప్పుడు ఎవరితో, ఏ జీవితో మనకి ఈ ప్రేమ, అనురాగాలు ఏదైనా వాటి మీద మనం పెంచుకుంటుంటాం. అవి కూడా మన చూపు కోసం, మనం చేసే పని కోసం, అవి కూడా ఎప్పుడెప్పుడా అని ఆతురతో ఎదురు చూసేటువంటి మూమెంట్స్ ఉన్నవే, అవి చాలా మధురానుభూతినిస్తాయి. అందుకనే మనము ప్రకృతిని బాగా పరిశీలించాలి, ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఆనందమైంది. పక్షులు కిలకిల రావాలి కానీ, మళ్ళీ చల్లటి పిల్లవాయువులు కానీ, ఇంకా చిన్న అరుపులు, పెట్టెలు అరుపులు అయితేనేమి, అవన్నీ కూడా మనకి మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అది వాటితోటి మనం గమనించి
వాటిని చక్కగా ప్రేమిస్తుంటే వాటిని అవి కూడా మనల్ని వాటి మనసులో అవి ప్రేమిస్తూ మనకు కూడా చాలా దగ్గరగా ఉంటూ మనకు కూడా ఆనందాన్ని ఇస్తాయి. కనుక నేను చెప్పబోయేది ఏంటంటే, మనము మన ప్రకృతి, మన సంపద ఇదంతా కూడా నిర్మలమైన నిశ్చలమైన మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం మంచి టైము ఒక్కసారి ప్రకృతితోటి మీరు మాట్లాడండి. అది కూడా ప్రకృతి కూడా మిమ్మల్ని పలకరిస్తున్నట్టుగా అనుభూతి